హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఐఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో ఎప్పుడైతే ఒక గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళు ఉంటారో, ఒక నోటిఫికేషన్ అనేది పోస్ట్ పోన్ అవుతుంది, లేదా ఒక ఎగ్జామ్ అనేది డిలే అవుతుంది అనుకుంటే చాలా మంది హాయిగా ఫీల్ అవుతారు. అమ్మ, ఫుల్ టైం వచ్చింది, నాకు ఇంకా ఎక్స్ట్రా టైం కూడా వచ్చింది, ఈసారి నేను ఇరగదీసేస్తా అని చెప్పేసి అనుకుంటారు. బట్ రియాలిటీలో ఏముండదు అనమాట. సో ఒక పర్సన్ ఒక రూమర్ స్ప్రెడ్ చేస్తున్నాడు అంటే అతను చదివేవాడు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక సీరియస్ ఆస్పిరెంట్ అనేవాడు ఇచ్చిన డేట్, ఎగ్జామినేషన్ డేట్ ఏదైతే ఇచ్చారో దానికన్నా ఒక 10 or 15 డేస్ ముందే కంప్లీట్ చేసుకొని, ఆ 10 or 15 డేస్లో టెస్ట్ సిరీస్లు రాసుకొని వాటి నుంచి ఏం మిస్టేక్స్ చేశాము అనేది నేర్చుకుంటూ ఉంటారు. అండ్ సొసైటీకి అందరికీ కూడా దూరంగా ఉండి ప్రిపేర్ అవుతూ ఉంటారు అనమాట. అతను ఒక సీరియస్ ఆస్పిరెంట్. సో ఏపీ గ్రూప్ 2 రిలేటెడ్గా వచ్చిన రూమర్కి పరిగే సుధీర్ గారు ఇచ్చిన ఒక ఆన్సర్ ఏంటో మనం ఇక్కడ చూసుకుందాము. ఎస్, ఇక్కడ కనిపిస్తుంది చూడండి. గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఆ రూమర్స్ ని బిలీవ్ చేయకండి. డిలే అవుతుంది అనే రూమర్స్ ని. గ్రూప్ 2 ప్రిలిమ్స్ విల్ బి కండక్టెడ్ యాజ్ పర్ షెడ్యూల్ ఆన్ 25th February 2024 పాజిటివ్లీ వితౌట్ ఎక్స్టెన్షన్ అని చెప్పేసి చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. ఓకేనా? సో ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ పోస్ట్ పోన్ అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, సో మీరు ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకొని పెట్టుకుంటే అక్కడ మీకు వచ్చే లాస్ ఏం లేదు. బట్ పోస్ట్ పోన్ అవుతుంది కదా అని చెప్పేసి ఎవరైతే లైట్ తీసుకుంటారో మీ అందరికీ కూడా హెవీ లాస్ అని చెప్పుకోవచ్చు. ఒక చిన్న కేస్ స్టడీ చెప్తానండి. దయచేసి మీరు అందరూ కూడా తెలంగాణలో జరిగిన సిచ్యువేషన్ ని రిపీట్ చేసుకోకండి. ఓకేనా? సో యూజువల్లీ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు అంటే 80% ఆఫ్ ది ఆస్పిరెంట్స్ అందరూ సీరియస్ గా ఉంటారు. ఆ 20% స్క్రాప్ లో నుంచి కొన్ని నెగిటివ్ ఐడియాస్ ఇట్లా మార్కెట్లో వదులుతూ ఉంటారు. ఏమని? అరే, ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ చేసుకుందాం, మనకి టైం లేదు కదా, చాలా తక్కువ డేస్ ఇచ్చారు, మనం అందరం గ్రూప్ లాగా ఫామ్ అవుదాం, మనం పీస్ఫుల్ గా ధర్నా చేద్దాం, అది ఇది అని చెప్పేసి వాళ్ళు గ్రూప్స్ ఫామ్ చేస్తూ ఉంటారు. వాడు ఎప్పుడు చదివేటోడు కాదండి. ఎప్పుడో జనవరి నుంచి నోటిఫికేషన్ నోటిఫికేషన్ అన్నప్పుడు మరి వాడు చదువుకొని పెట్టుకున్నాడైతే ఇట్లా చేయడు. బట్ వీడేందంటే ఇప్పుడే ఆశ పుడుతుంది అనమాట. గ్రూప్ 2 నేను చదవాలి, పొడి చేయాలి, పీకేయాలి అనుకుంటాడు. ఏముండదు రియాలిటీలో. వాడు ఎప్పుడు ఇట్లాంటి గొడవలు పెట్టుకోవడం కానీ, లేకపోతే ఇట్లే మార్కెట్లో రూమర్ స్ప్రెడ్ చేసే క్యాండిడేట్స్ అనమాట. వాళ్ళందరికీ కూడా మీరు దూరంగా ఉండండి. ఓకేనా? వాళ్ళతో మనకి ఒక రూపాయి ఉపయోగం కూడా లేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఇంకా మనకి నెగిటివ్ వైబ్స్ ఇస్తూ ఉంటారు అనమాట. మనం మనం ఉన్న పాజిటివ్ ఎన్వైరన్మెంట్కి వాళ్ళే ఒక ఒక టాక్సిక్ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. ఓకేనా? తెలంగాణలో ఏమైందంటే ఈ పాటికి అందరూ కూడా గ్రూప్ 2 జాబ్లు వచ్చేసి ఉండాల్సిన సిచ్యువేషన్. బట్ అలాంటి సిచ్యువేషన్లో ఎప్పుడో నోటిఫికేషన్ పడేద్దండి. మనకి గవర్నమెంట్ నోటిఫికేషన్ చాలా రేర్గా ఇస్తుంది. సో ఏపీలో లాగానే తెలంగాణలో కూడా వచ్చిన ఒక అరుదైన అవకాశాన్ని ఏం చేసుకున్నారో తెలుసా? నోటిఫికేషన్ ఇచ్చారు, అందరూ ప్రిపరేషన్లో ఉన్నారు. అప్పటికే దాదాపుగా 6 months ప్రిపరేషన్ టైం అనేది వచ్చింది. తెలంగాణలో మనకు తెలుసు, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కాకుండా ఓన్లీ మనకి ఒకటే ఎగ్జామినేషన్ ఉంటుందని చెప్పేసి 4 పేపర్స్ పెట్టేసి. సో ఇలాంటి ఎగ్జామినేషన్ కి దాదాపుగా 6 or 7 months ప్రిపేర్ అయిన సీరియస్ ఆస్పిరెంట్స్ కి ఎంత లాస్ అయిందంటే ఈ 20% స్క్రాప్ వల్ల వీళ్ళందరూ కలిపి ఒక ధర్నా చేశారు. మాకు ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయండి, సమ్ డిఎస్సి ఆర్ ఇంకేదో ఎగ్జామినేషన్ కూడా నోటిఫికేషన్ ఇచ్చారు, మాకు దానికి దీనికి రెండింటికి చదవడానికి టైం సరిపోలేదు అని చెప్పేసి పోస్ట్ పోన్ చేయించుకున్నారు. అలా పోస్ట్ పోన్ అయిన ఎగ్జామినేషన్ ఇప్పటి వరకు అవ్వలేదు. అదే పోస్ట్ పోన్ చేయించుకోకుండా లాస్ట్ అంటే మనకి ఇయర్ ఏదైతే వాళ్ళు ఇచ్చిన డేట్స్ ప్రకారంగా జరిగి ఉండి ఉంటే, ఒకవేళ ఎలక్షన్ బిఫోరే అందరూ ఈ పాటిగా హ్యాపీగా జాబ్ లో ఉండేవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ సెటిల్ అయ్యేది, వాళ్ళ మ్యారేజ్ లైఫ్ చాలా మంచిగా ఉండేది, కంప్లీట్ గా ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ ఉండేది అనమాట. ఒక్క చిన్న మిస్టేక్ వల్ల చాలా మంది లైఫ్స్ అనేది ఇక్కడ తారుమారు అయిపోయినాయి అనమాట. సో ఏపీలో ఇలాంటి సిచ్యువేషన్ అయితే రిపీట్ చేసుకోకండి. మీరు దాదాపుగా కొన్ని ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, లేదా జనవరి నుంచి నోటిఫికేషన్ అంటే జనవరి నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, లేదా ఎప్పుడైతే మనకి ప్రాపర్ గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా సీరియస్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారండి. సో మీరు అందరూ కూడా దయచేసి ఆ రూమర్స్ ని బిలీవ్ చేయకండి. మీ పేరెంట్స్ మీ మీద ఎంతో నమ్మకం పెట్టుకొని మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సపోర్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా సపోర్ట్ చేసే పేరెంట్స్ ఉండడం చాలా గ్రేట్ఫుల్ గా ఫీల్ అవ్వాలి. అండ్ కొంతమంది హస్బెండ్స్ ఆర్ వైఫ్ సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. సో మీరందరూ కూడా ఆ, ఒక ఒక కాంపిటేటివ్ వరల్డ్ లో
ఉన్న ఉన్న చాలా తక్కువ నెంబర్ ఆఫ్ పోస్ట్‌లకి మీరు ఒక యుద్ధం చేస్తున్నప్పుడు, ఇలాంటి రూమర్స్‌ని బిలీవ్ చేసుకొని మీ టైం వేస్ట్ చేసుకుంటే మీకన్నా దురదృష్టవంతులు ఎక్కడా ఉండరండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఉన్న టైంని ప్రొడక్టివ్‌గా యూజ్ చేసుకోండి. 25థ్ మనకి డేట్ ఇచ్చారు అంటే, మీరు అదే డేట్ మీకు ఒక వాల్ మీద స్టిక్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకేనా? మీకున్న టైంలో మీకు తిండి తినడానికే టైం లేని సిట్యుయేషన్ ఇప్పుడు. అలాంటి టైంలో మీరు ఇలాంటి రూమర్స్‌ని బిలీవ్ చేసి నిజంగానే ఉండదేమోలే, నేనెందుకు చదువుకోవాలి అనుకుంటే లాస్ అయ్యేది మీరే గదండీ! ఇక్కడ మీరెందుకు చదువుకోవాలి అనే బదులు, ఇచ్చిన టైంలో నేను చదువుకొని రెడీగా ఉంటే రేపెప్పుడు వాళ్ళ ఎగ్జామినేషన్ ఒకవేళ పోస్ట్‌పోన్ అయినా, దానికి నేను రెడీగా రివిజన్‌లు మాత్రమే చేసుకోవచ్చు అనే థాట్ ఉండాలన్నమాట. బికాస్ లాక్స్ ఆఫ్ యాస్పిరెంట్స్ అప్లై చేస్తూ ఉంటారండి మనకి. గ్రూప్ 2కి. 5 సంవత్సరాలయింది పడి నోటిఫికేషను. ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని డిగ్రీ కాలేజెస్, ఎన్ని బీటెక్ కాలేజెస్ నుంచి గ్రాడ్యుయేట్స్ పాస్ ఔట్ అవుతారు. అండ్ వీళ్ళే గాకుండా హౌస్ వైఫ్స్ ఉంటారు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు. ఓన్లీ గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే యాస్పిరెంట్స్ మీరందరూ గూడా దాదాపుగా 7-10 లక్షల మంది ఒక గ్రూప్ 2 లాంటి ఎగ్జామినేషన్‌కి ప్రిపేర్ అయ్యి, లైక్ ఇప్పుడు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌కి ప్రిపేర్ అయ్యి, ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కి వెళ్ళాలి అంటే లాస్ట్ ఇయర్ అయితే 1:12 తీసుకున్నారు. 1:12 ఆర్ 13. మరి అలా మీకున్న పోస్ట్‌లకి 1:12 ఆర్ 13 తీసుకుంటే అన్ని లాక్స్ ఆఫ్ యాస్పిరెంట్స్ నుంచి చాలా తక్కువ నంబర్ ఆఫ్ స్టూడెంట్సే వస్తారు మెయిన్స్‌కి. సో, మీరెంత సీరియస్‌గా ఉండి మీరెంత ప్రిపరేషన్ అనేది డెడికేటెడ్‌గా చేస్తే మీరు ఆ మెయిన్స్ రాస్తారండి. సో, రూమర్స్‌ని ఎప్పుడు గూడా బిలీవ్ జేయకండి. మీరు పడిన కష్టానికి మీరు మెయిన్స్ రాస్తారు, గుర్తుపెట్టుకోండి. మీరు కష్టపడకుండా టైమ్ పాస్ జేశారు అంటే, అక్కడ ఒక లైఫ్ వేస్ట్ అవుతుందనమాట. బికాస్ మళ్ళీ మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గాదు గ్రూప్ 2, గుర్తుపెట్టుకోండి. 5 సంవత్సరాలయిందండి నోటిఫికేషన్ ఇచ్చి. ఏంటంటే మార్కెట్‌లో ఇట్లున్న పోస్ట్‌లన్నీ గూడా హాట్ కేక్స్, అట్లా పెట్టగానే టక్కుమని తినేస్తారు గ్రూప్ 2 పోస్ట్. మీకు తెలియని గూడా తెలీదు. ఇంకా యూపీఎస్సీ యాస్పిరెంట్స్ అందరూ గూడా మీకు కాంపిటీషన్. ఓకేనా? యూపీఎస్సీ యాస్పిరెంట్స్ ఆల్రెడీ వాళ్ళు చదివి, చదివి గూడా ఉంటారు. సో, వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళే చాలా మందున్నారు. యూపీఎస్సీ రాసుకుంటూ ఇది ప్యారలెల్‌గా గ్రూప్ 2 జాబ్ వచ్చి క్రాక్ జేసిన వాళ్ళు చాలా మందున్నారండి. ఓకేనా? సో, వీళ్ళందరిని మీరు దృష్టిలో పెట్టుకొని మరి మీరు ఎలా సీరియస్‌గా ప్రిపేర్ అయ్యి ఉంటారో మీకే వదిలేస్తున్నాననమాట. ఒకటే సింపుల్ గుర్తుపెట్టుకోండి. 25థ్ మనకి ఎగ్జామ్ ఉంది అంటే, మీరు అట్‌లీస్ట్ ఒక 10 ఆర్ 15 డేస్ ముందు మీ యొక్క ప్రిపరేషన్ కంప్లీట్ జేసుకొని, రివిజన్ క్లాసెస్ కంప్లీట్ జేసుకొని ఉండాలి. ఆ లాస్ట్ 10 ఆర్ 15 డేస్‌లో మీరు ప్రతి ఒక్క రోజు గూడా ఒక ఫుల్ లెంగ్త్ టెస్ట్ రాసారు అంటే, మీకు చాలా హెల్ప్ అవుతుంది ప్రిలిమ్స్‌కి. సో, టెస్ట్ రాసాము అంటే ఏదో టైమ్ పాస్‌కి రాసాము అన్నట్టు కాకుండా, ఆ టెస్ట్ నుంచి మీరు ఏమేం మిస్టేక్స్ చేశారనేది మీరు అనలైజ్ జేసుకుంటే దట్ విల్ బి మోర్ హెల్ప్‌ఫుల్. మనకేదో ఒక ఆప్షన్ ఇచ్చారు. ఓకే, ఈ ఆప్షన్ కరెక్ట్ పెట్టాము అనుకుంటే కింద ఉన్న 3 ఆప్షన్స్ సంగతేంటి? ఆ 3 ఆప్షన్స్ కూడా మీరు పట్టించుకోవాలి. ఓకేనా? అవి మన సొల్యూషన్స్‌లో ఉంటాయి గదా! వాటిని గూడా పట్టించుకోవాలి మీరు. ఓకేనా? అండ్ మీకు చాలా మందికి తెలీదనుకుంటా, వీఐపీఐఎస్ అకాడమీ గూడా టెస్ట్ సీరీస్ లాంచ్ చేసిందండి. మన యాప్‌లో ఉంటుంది. డిస్క్రిప్షన్‌లో లింక్ గూడా ఇచ్చాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే యూ కెన్ డెఫినైట్‌లీ ట్రై ఇట్ ఔట్. బికాజ్ చాలా క్వాలిటీ టెస్ట్ సీరీస్ అయితే స్టార్ట్ చేశాము. అండ్ చీఫ్ మెంటర్‌గా మనోజ్ సార్ ఉన్నారు. హి ఈస్ ఆల్సో ఏ గ్రూప్ 2 ర్యాంకర్ అండ్ మల్టిపుల్ టైమ్స్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ రాసి మెయిన్స్ క్లియర్ చేసి, యూపీఎస్సీ టెస్ట్ సీరీస్‌లో కూడా లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్ మనకి అరౌండ్ 30 క్వెషన్స్ వచ్చినాయన్నమాట యూపీఎస్సీ లాంటి ఎగ్జామినేషన్‌లో. సో, అలాంటి పర్సన్ అండ్ అలాంటి పర్సన్‌తో పాటుగా ఇంకొక ఇద్దరు దిగ్గజాలు గూడా కలిసి టెస్ట్ సీరీస్ అనేది డిజైన్ చేశారండి. ఇదేదో నా టెస్ట్ సీరీస్ ప్రమోట్ చేసుకుందామని గాదు. ఆల్రెడీ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది అని చిన్న మెసేజ్ అండి అంతే. ఓకేనా? బట్ డోంట్ బిలీవ్ ఇన్ రూమర్స్. ద మెయిన్ మెసేజ్ ఏంటి అంటే ఈ వీడియోలో ఇవ్వాల్సింది, రూమర్స్‌ని బిలీవ్ చేయకండి. దయచేసి మీరు సీరియస్‌గా ఉంటేనే మీకు జాబ్ వస్తుంది. ఎంతో హోప్స్ పెట్టుకున్నారు మీ పేరెంట్స్ మీ మీద. జస్ట్ మీరు ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత, నాన్న ఒక చిన్న 1 మార్కే నాన్న, జస్ట్ 1 మార్క్ వచ్చుంటే నేను పాస్ అయ్యేవాడిని అంటే, మరి మిగతా వాళ్ళకి ఆ 1 మార్క్ వచ్చి పాస్ అయ్యారు గదా! మీకెందుకు రాలేదు అంటే మీరు ప్రాపర్‌గా ప్రిపేర్ అవ్వలేదు అంతే. ఒక్కసారి ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత సిల్లీ రీజన్స్ జెప్పారనుకోండి, ఈ రోజుల్లో బయట నవ్వుతారు. ఓకేనా? అరే! పాపం మా ఫ్రెండ్ రా, జస్ట్ 1 మార్క్ వచ్చుంటే వాడికి వచ్చేసేదిరా జాబ్ అంటే, మరి కష్టపడొచ్చు కదా ఉన్న టైంలో. ఉన్న టైంలో కష్టపడకుండా టైం వేస్ట్ జేసుకొని, తర్వాత నాకు 1 మార్క్‌తో మిస్ అయితే ఏంది? హాఫ్ మార్క్‌తో మిస్ అయితే ఏంది? మళ్ళీ మళ్ళీ మీకు ఏజ్ రాదు. ఈ ఏజ్ అయిపోయిందనుకోండి, మళ్ళీ ఇంకొక 5 ఇయర్స్ మీరు పెడతారా గ్రూప్ 2 మీద? అంత టైం ఉందా మీ దగ్గర? లేదు అన్నప్పుడు సీరియస్‌గా ప్రిపేర్ అవ్వండి. ఒక మంచి గ్రూప్ 2 ఆఫీసర్‌గా మీరందరూ బయటికి రావాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.